Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 31st March. ఓకే చెల్లి, ఇప్పుడు భర్తగా నా పాత్ర పోచి నెగ్గించుకొచ్చానంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు, అంటే 2019లో వైసీపీ గాలి ఫ్యాన్ గాలి ఎలా వీచిందో మీకు తెలుసు. వాళ్ళు 1వ నంబర్ స్విచ్ చేసి 5వ నంబర్లో తిరిగింది గర్రమని. అంత గాలిలో కూడా ఆదిరెడ్డి భవానీ గారు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత మెజార్టీ వచ్చింది మీ ఆవిడకి అనుకుంటా. 30,000 మెజార్టీ వచ్చింది. అంటే అంత వేవ్లో కూడా మీ శ్రీమతి 30,000 మెజార్టీ తెచ్చుకున్నారు కదా. మరి ఇప్పుడు 2020లో మీరే క్యాండిడేట్. ఆదిరెడ్డి భవానీ గారి మెజార్టీ దాటి ఇది ఆదిరెడ్డి కుటుంబం సత్తా అని నిరూపిస్తారా? అండ్ అది కూడా అన్న ఇక్కడ మళ్ళీ వీళ్ళంతా పొత్తులో ఉన్నారు, మళ్ళీ పొత్తులో ఉన్నారు. ఒక్కటి కరెక్ట్ చెప్పావు. అప్పుడు జనసేన సపరేట్ గా పోటీ చేసినా, బీజేపీ సపరేట్ గా పోటీ చేసినప్పటికీ 30,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తే అప్పుడు మీకు వచ్చే మెజార్టీ అంత ఒకవేళ తగ్గిందనుకో, అది అచ్చెన్నాయుడు కుటుంబం మెజార్టీ, ఆదిరెడ్డి మెజార్టీ ఇంతే అనుకోవచ్చా? అలా ఏం ఉండదన్నా, స్ట్రైట్ చెప్పాలా. 50,000 పైన మెజార్టీ వస్తుంది, రాసుకోండి. ఎలక్షన్ అయిన తర్వాత మీరు మీ నెంబర్ ఉంది, మీరు చేసిన 50,000 పైన మెజార్టీ వస్తుంది. మీ ప్రత్యర్థి ఏం చిన్న బాలాకుమారుడు కాదు. ఆయన అలా అనుకుంటున్నాడేమో, రాజమండ్రి గడ్డ మార్గాని అడ్డా అని భక్తి మీద సవాల్ అంటున్నాడు. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కొన్ని మధ్యన బాగా స్ట్రెస్ బస్టర్స్ కొన్ని ఉంటాయి కదన్న, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి చూస్తుంటాను ఆ వీడియోస్. కొన్ని ఇలాంటి స్టేట్మెంట్స్ ఈయనే కాదు, కేఏ పాలి చూస్తుంటాను, అన్నీ కూడా కొద్దిగా బాగుంటాయి. ఇప్పుడు స్ట్రెస్ బాగా ఫ్రీ అయిపోతుంటుంది, ఇది బాగుంటాయి. కేఏ పాల్ కూడా అంటుంటాడు, 175 అభ్యర్థులు, టైం లేదు, త్వరగా రండి, సమయం లేదు మిత్రమా, త్వరగా రండి, నేను నామినేషన్స్ మళ్ళీ మీకు ఆ బీఫామ్లు మీకు ఇవ్వాలనుకుంటే త్వరగా రండి అంటాడు. ఫోన్ నెంబర్ కూడా పెట్టాను, కాల్ చేయండి, మా పిఏ ఎత్తుతాను, నేను ఎత్తను అంటాడు. అలాగా ఉంటారు కొంతమంది, ఆ మైకులో బతికే వాళ్ళు ఉంటారు. బహుశా కానీ అన్నట్టుగా నిజంగా కూడా అంటే అడ్డా అని అండమే కాకుండా అభివృద్ధి అంతా నేనే చేసిన, ఇప్పుడు వరకు గతంలో మీరు చేసింది, మీ ఫ్యామిలీ చేసింది ఏమీ లేదు, మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే రాజమండ్రి కనిపిస్తుందో ఇదంతా నేనే తీర్చిదిద్దినా అని చెప్తున్నారు. మరి ఆయన ఆదిరెడ్డి కుటుంబాన్ని స్కాములు, మార్గాని కుటుంబాన్ని అభివృద్ధి అంటున్నాడు. భరత్ అంటే అవినీతి, అవినీతి అంటే భరత్. ఇంకా నయం, రాజరాజ నరేంద్రుడి విగ్రహం ఎక్కడో ఉంది, అది తీసేసి ఇది పెట్టుకుని ఆశ్చర్యపోక్కర్లా. ఆ స్థాయికి ఫోబియాలో గెలిపాడు. మాట పొదుపు, పొదుపు ఏంటన్నా, నిజమే. ఈడి విగ్రహం అన్నారు, సారీ, రాజరాజ నరేంద్రుడు ఆయన విగ్రహం తీసి వీడి విగ్రహం అంటే భరత్ విగ్రహం వీడే భరత్, వీడే అంటాను. ఎంపీ కదా వీరు అని లేదే, తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారి వయసుకి గౌరవిస్తున్నాడా? ఎక్కడైనా గౌరవిస్తున్నాడా? బాబు ఆడ, పవన్ ఇది లోకేష్ ఈడ. లోకేష్ ఏంటి, ఆయన లోకేష్ అన్న ఇంటి సరౌండింగ్స్లో ఫ్లక్స్లు వేసుకొని ఆయన వెనకాల ఆయన అపాయింట్మెంట్స్ కోసం తిరిగిన రోజులు. సరే, అది వదిలేద్దాంలేనన్న, వీడి చరిత్ర చాలా ఉంది, మీకు చెప్తాను. కానీ ఇదేదో ఇంట్రెస్టింగ్ పాయింట్ లో ఉందన్న, నేను ఇప్పుడు ఏది లోకేష్ అదే వదలను, ఏది వదలను, మీకు అన్ని చెప్తా. పవన్ కళ్యాణ్ గారు వెనకాల తల అయినా కనబడితే చాలని చెప్పి తలలో ఎట్టిన రోజులు ఉన్నాయి. అటు సినిమా ఓయ్ నిన్నెలోని డైరెక్టర్ని బతిమాలి, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ఫస్ట్ డే సినిమా చూడకపోతే పిచ్చెక్కిపోతే అని హీరోయిన్ టికెట్ తేవని బతిమాలుతాడు. అంటే పవన్ కళ్యాణ్ ఆయన పేరు ఉచ్చరిస్తే సినిమా కనీసం 10-20 టికెట్లు కోసారు ఫస్ట్ డే. ఇంకొక 10 కళ్యాణ్ గారి పేరు చెప్తే 100-200 కోస్తారేమో అని ఉద్దేశంతో వాడుకున్న రోజులాడి. అప్పుడు మీరు అన్నారు కదా, ఈ రాజమండ్రి సిటీ అన్నది అభివృద్ధిని పరిచయం చేయక్కర్లేదు ఊరికి. 4 సార్లు బుచ్చ చౌదరి గారు ఎమ్మెల్యేగా అయ్యి ఉన్నారు. 3 టర్మ్స్ కార్పొరేషన్ టీడీపీ చేస్తుంది. ప్రతి పుష్కరానికి టీడీపీ ఉంది. డెవలప్మెంట్ చేయడం దగ్గర నుంచి ఒక మేజర్ కన్స్ట్రక్షన్స్ కానీ, జంక్షన్స్ డెవలప్మెంట్స్ కానీ, ఒక బీసీ హాస్టల్స్ కానీ, ఒక ఎస్సీ హాస్టల్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా చేసింది టీడీపీ హయాంలోనే ఇవన్నీ అయినాయి. ఇతను అభివృద్ధికి, సుందరీకరణకి మధ్యన తేడా తెలియక బతికేస్తున్నాడు, మధ్యలో కొట్టిమిట్టాడుతున్నాడు, అటు ఇటు తనుకుంటున్నాడు. దాని జస్ట్ ఫేస్ లిఫ్ట్ ఇచ్చాడమ్మా, ఏది చేసినా ఫేస్ లిఫ్ట్. తను ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ ఒక్కటి కట్టానని చెప్పమనండి, నేను అనేకమైన చెప్తాను. ఈరోజు ఏదైతే పరిపాలన చేస్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమహేంద్రవరం, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్పొరేషన్ ఉంటుంది, అలాంటిది మేము కట్టించాం టీడీపీలో. టౌన్ అంతా ఎంత బ్యూటిఫికేషన్ చేశాడు కదా. బ్యూటిఫికేషన్ అంటే ఏంటన్నా, అంత గ్రానైట్ అంతా తెచ్చి, అది మీకు రేపు నేను చూపిస్తానన్నా. నువ్వు గ్రానైట్ అన్నారు కాబట్టి రేపు చూపిస్తాను. రేపు మార్నింగ్ మీరు నాతో రావాలి. ఆ గ్రానైట్ అంటే
లేటెస్ట్ టెక్నాలజీ. చెల్లెమ్మ నువ్వు కూడా చూసావు కదా, బాగానే చేశాడు కదా. అంటే యాక్చువల్గా మొన్న నేను వెళ్తూ ఉన్నప్పుడు కూడా టాక్సీ డ్రైవర్ చెప్తున్నారు నాకు, ఆ సెంటర్లో మన ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ విగ్రహాలు ఉంటాయి ఇట్లా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు, ఇదంతా భరతన్న కట్టించిండు అని చెప్తున్నారు. మరి చేయవలసిన అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ చేయకుండా అనవసరమైన చోట చేసి కేవలం 25% కమిషన్ కక్కుర్తి పడి ఇవన్నీ కూడా జరిగినాయి అన్న. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. కక్కుర్తికి పడి. అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు మీరెంత కమిషన్ తీసుకునే వాళ్ళు? 0% కమిషన్. జనాల ఒక అభిమానం కోసం, మీరు జీరో, జనాల కోసం, జనాలకి సేవ చేయాలన్న ఒక దృక్పథంతో చేసాం కాబట్టి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు 30,000 వచ్చింది. అంతటి గాలిలో కూడా భరతరామ్కి రాజమండ్రి సిటీలో 30,000 మైనస్ వచ్చింది. ఎందుకంటే ఈ అబ్బాయి చరిత్ర రాజమండ్రికి తెలుసు కాబట్టి 30,000 మైనస్ నొక్కారు బట్నం. మొత్తం స్టేట్ అంతా మీరు అన్నారు 5 స్పీడ్లో తిరిగింది. రాజమండ్రి సిటీలో ఎందుకు అసలు ఫ్యానే తిరగలేదు? 30,000 కరెంట్ పోయింది అన్న. ఇప్పుడు దండి మార్చ్ ఉంది, కంబాల్ చెరువు ఉంది. కంబాల్ చెరువు అన్నది ఎప్పుడో డెవలప్మెంట్, లాస్ట్ గవర్నమెంట్లో చేసాం. నేను మీకు రేపు చూపిస్తా. గుడా ఉండేది ఇంతకుముందు, గుడాని ఈరోజు రోడా కుడా కింద విడగొట్టారు. గుడా నిధులతోటి 1 crore గుడా నిధులతోటి అప్పుడు అన్న గన్నికృష్ణ గారు శాంక్షన్ చేశారు. 1 కోటి రూపాయలతోటి లేజర్ షో పెట్టాడు. పట్టుమని వారం రోజులు కూడా పనిచేయాల. ఎందుకంటే కంబాల్ చెరువు అన్నది స్టామ్ వాటర్ మేనేజ్మెంట్. పైన ఉన్న అప్లాండ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా దీన్ని హోల్డ్ చేసి లో లయింగ్ ఏరియాస్ నుంచి ఎన్ఆర్సీపీ నుంచి నల్ల ఛానల్ అమ్మటి గోదావరికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇది హోల్డ్ చేయకుండా డైరెక్ట్ చేసేసారో కింద లో లయింగ్ ఏరియాస్ అని నీట మునుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా అభివృద్ధి పేరుతో ప్రజల్ని అన్యాయంగా మోసం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని రేపు తీసుకెళ్తాను, చాలా చూపించాల్సిన. నెక్స్ట్ మీరు చూశారు కదమ్మా, రాజమండ్రి అంటే ఇదే కదమ్మా, అదర్ సైడ్ ఆఫ్ రాజమహేంద్రవరం దోమలతోటి భరించలేక 5ంటికే దోమలు దండయాత్ర చేయబడుతున్న రాజమహేంద్రవరం, చెత్తల మధ్య నివసిస్తున్న రాజమహేంద్రవరం, ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేని రాజమహేంద్రవరం, ఒక ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ జరగని రాజమహేంద్రవరం ఉంది. ఇదంతా కూడా ఈ 5 ఏళ్ళలో వీళ్ళు భ్రష్టు పట్టించారు. మీరు అడగచ్చు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని. గతంలో ఏది చేసినా ఒక ఆర్గనైజ్డ్గా ఒక కార్పొరేటర్స్ ఉండేవారు, కౌన్సిల్ ఉండేది, రిజల్యూషన్ చేసేవారు. కౌన్సిల్ అన్నీ చేసిన తీర్మానాల్ని ఒక ఆర్గనైజ్డ్గా డెవలప్మెంట్ జరిగేది. ఇప్పుడు కౌన్సిల్ లేదు, కమిషనరు ఏం చెప్తే అది భరతరామ్ ఏం చెప్తే అది చెయ్యాలి, అతను నచ్చిందే. ఓకే, మీరంటున్న పాయింటే తీసుకుంటే ఒకవైపు రాజమండ్రి ఒకలా ఉంది, ఇంకోవైపు రాజమండ్రి ఇంకోలా ఉంది. దోమలు వస్తున్నాయి, అసలు డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా లేని ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మీరే ఇందాక ఈ మాటతో పాటు ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఈ 5 ఏళ్లలో పాడేశారు, దాని ముందు 4 సంవత్సరాలు అంతా మీ చేతిలో ఉంది. సరే 4 టర్మ్స్ మీ చేతిలో ఉండే ఉన్నప్పుడు మరి మీరేం డెవలప్ చేయలేదా? అప్పుడు ఆ ఇంకో వైపు ఆఫ్ రాజమండ్రి ఎందుకు వదిలేశారు? చెప్తాను. ఇప్పుడు కార్పొరేషన్లో రెగ్యులర్గా డీసిల్టింగ్ అనేది ఉంటుంది, డ్రైనేజెస్లో చెత్త తీయడం అనేది ఉంటుంది. ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అన్న థీమ్ పెట్టిన తర్వాత శానిటేషన్ ఎంప్లాయీస్ అంతా కూడా తడి చెత్త పొడి చెత్త తీయడానికే సరిపోతా ఉంది. మధ్యాహ్నం సాయంత్రం అయ్యేంత వరకు ఇదే పని మీద ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు డ్రైన్స్లో చెత్త పెరిగిపోతూ ఉంది. రెగ్యులర్గా చెత్త తీయిపోయినా డీసిల్టింగ్ చేయకపోయినా అది ఈ యొక్క మస్కిటోస్కి బ్రీడింగ్ సెంటర్స్ అవుతాయి. ఈరోజు రాజమహేంద్రం ఎక్కడ చూసినా, ఏ డ్రైన్ చూసినా, మేజర్ డ్రైన్స్ కానీ చిన్న చిన్న డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాగింగ్ చెత్తతో పెరిగిపోయినాయి. గతంలోని ఫాగింగ్ చేసేవాళ్ళం. మీరు ఒక వీధిలోకి వెళ్ళి అడిగితే వారానికి 2 రోజులైనా ఫాగింగ్ చేసేవాళ్ళం దోమలు నివారించడానికి. ఇప్పుడు ఏమీ లేవు, మర్చిపోయారు జనాలు, మర్చిపోయేటట్లు చేశారు. అందులో విచిత్రం ఏంటంటే ఇంత చెత్త ట్రైన్లో ఉంటుంది కానీ చెత్త పన్ను కట్టాలి. ఎడిషనల్ మ్యాన్ పవర్ తీసుకోమని కమిషనర్ గారు రిక్వెస్ట్ చేసాం, ఆన్ పేపర్ ఇచ్చాం, రిక్వెస్ట్ చేసాం. ఎడిషనల్ మ్యాన్ పవర్ తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఈ సిస్టమ్ నడుస్తున్నా మీరు ఎడిషనల్ మ్యాన్ పవర్ 100 మంది తీసుకోండి, ఊరు పాడైపోతూ ఉంది. ఇప్పుడు డెంగ్యూ వ్యాధి వచ్చినా, మలేరియా వచ్చినా ఇవి ఆరోగ్యశ్రీ కింద వర్తించవు. ఒక డెంగ్యూ వచ్చిందంటే ప్లేటెట్స్ తగ్గిపోతున్నాయంటే 60,000, సామాన్యుడు 60,000 కట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా? అంటే సామాన్యులకి అందరికీ వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ అంటా ఉన్నారు. ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? మొత్తం డెవలప్మెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు 25% కమిషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానవేపేట ఉంది. దానవేపేట అంటే కమర్షియల్గా ప్రైమ్ సెంటర్, గుండికాయ ఊరికి. హాస్పిటల్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారస్తులు చిన్న కొట్టు 50,000 ఉంటుంది, ఓ మాదిరి కొట్టు 1,00,000 2 లక్షల అద్దెలు ఉంటాయి. ఆ స్ట్రెచ్ నుంచి స్ట్రెచ్ దాకా రాత్రి తవ్వేసి వదిలేశారు. గతంలో ఎప్పుడైనా టీడీపీ మేము డెవలప్మెంట్ చేస్తే ఒక బ్లాక్, ఇది అయిన తర్వాత దానికి మళ్ళీ యాక్సెస్ ఇచ్చి ఇంకో బ్లాక్ చేసేవాళ్ళం. ఎట్టే స్ట్రెచ్ మొత్తం ఎందుకు తవ్వారు?
ఎందుకంటే కాంట్రాక్టర్ 25% కమిషన్ ఇచ్చి వర్క్ మొదలెట్టాడు. అడిగే దమ్ము ఎవరికి ఉంది? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.